సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు కామేశ్వరి మేడం. మరి ఈరోజు మేడం మనకి ఏం కథ చెప్తున్నారు, మీతో పాటు నేను కూడా వినడానికి రెడీగా ఉన్నాను. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవని గారు. కామేశ్వరి గారు ఎన్నో కథలు చెప్తున్నారు, మన కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం ఈ కథలన్నీ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నారు అని చెప్పేసి మనం ప్రీవియస్ చెప్పుకున్నాం. 7 చేపల కథ అని చెప్పేసి, మత్స్యకారిని టోపీ అని చెప్పేసి కొన్ని కథలు ఏంటంటే ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ వినాలనిపిస్తుంది. నీతి ఏంటి అనేది, ఆ కథలో ఏం నీతి ఉంది అలా అనేసి. మరి ఈ రోజు ఏం కథ చెప్తున్నారు మాకు? ఈ కథలన్నీ పాతవేనండి, మనం కొత్తగా సృష్టించింది ఏం కాదు, మనం రచయితలము కాదు. అన్నీ జరిగిపోయిన కథలే, చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్న కథలే. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం. స్టోరీస్ ఎప్పుడు రిపీట్ చేసుకోవాలి. ఎందుకు అంటే స్టోరీలో చాలా దాగి ఉంటుంది, నీతి దాగి ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకే వాటిని ఎప్పుడు కూడా మనము రివిజన్ చేసుకుంటూ ఉండాలి. రివిజన్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్తాం అన్నమాట. మా టీచర్ భాషల్లో అదే చెప్తారు. అలా. సో ఈరోజు ఒక కథ ఏంటంటే చందనవనం. చందనం అంటే శాండిల్వుడ్. శాండిల్వుడ్ ఫారెస్ట్ అన్నమాట, వనం, తోట. శాండిల్వుడ్ వనం. ఈ శాండిల్వుడ్ చందనవనం ఏంటి అంటే అనగనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజు. మనం ఇంతకుముందు కూడా చాలా స్టోరీస్లో చెప్పుకున్నాం. ఏంటి, రాజులు వాళ్ళ రాజ్య పాలన ఎలా ఉంది తెలుసుకోవాలి అంటే అప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండేది అంటే కొంతమంది మనుషులు ఉండేవాళ్ళు, వాళ్ళను అపాయింట్ చేసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి రాజ్యం అంతా తిరిగి ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, ఏంటి, ఏమనుకుంటున్నారు రాజ్యపాలన గురించి అని వాళ్ళు వచ్చి రాజులకు చెప్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా వీళ్ళకి కొంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అయినా తెలుసుకోవాలి ఇంకా, అంటే వాళ్ళు కూడా పర్సనల్గా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళు. అలా అనుకుంటున్న ఒక రాజు తన రాజ్యంలో ఏం జరుగుతుందో నేనే వెళ్ళి చూస్తాను ప్రత్యక్షంగా అని అనుకొని ఆయన ఒక్కడే బయలుదేరాడు. గుర్రం వేసుకొని బయలుదేరాడు. అంటే మారువేషంలో వెళ్ళాడు. వెళ్తూ ఉంటే ఆయనకు దారి మధ్యలో ఒక ముసలివాడు ఇంత పెద్ద మూట భుజాన వేసుకొని వెళ్తూ ఉండడం కనిపించింది. ఆయనకు చాలా బాధేసింది. అయ్యో, నా రాజ్యంలో ఒక వృద్ధుడు ఇంత కష్టపడుతున్నాడా, నేను ఏదో ఒకటి చెయ్యాలి అతనికి. అంటే ప్రత్యక్షంగా చూశాడు కదా, చూశాను కాబట్టి అతనికి ఏదో ఒక సహాయం చేయాలి అని వెంటనే అతన్ని రమ్మని పిలుస్తాడు దగ్గరికి. ఏముంది ఆ మూటలో అంటే బొగ్గులు, నేను అడవిలో కట్టెలు కొట్టి అవన్నీ బొగ్గులు చేసి పక్కన గ్రామానికి పోయి అమ్ముకుంటాను అని అంటాడు. అయ్యో, ఈ వయసులో ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు నువ్వు అంటే, ఏం చేద్దాం బాబు, నేను మొదటి నుంచి ఇలాగే కష్టపడే బ్రతుకుతున్నాను, ఇదే నా జీవనాధారం అంటాడు. అంటే వెంటనే రాజు ఉండి, సరే ఈ రోజు నుంచి ఇంకా మీరు కష్టపడద్దండి, మీరు కష్టపడకుండా నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అంటాడు. ఏంటి అంటే, ఇక్కడే నాకు ఒక ఆస్తి ఉంది, ఒక చందన వనం ఉంది, శాండిల్వుడ్ వనం ఉంది ఇక్కడ, చందన వనం. దాన్ని నీ పేరున రాసిచ్చేస్తాను, నువ్వు హాయిగా ఉండు, హ్యాపీగా నీ జీవనం సాగించుకో, ఇలా కష్టపడద్దు అని చెప్తాడు. అంటే అని వెంటనే తన మంత్రివర్గం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించేసి దూరంగా అప్పటికప్పుడే బాండ్ పేపర్స్ రాసి ఆడికి ఇచ్చేస్తాడు. ఈ రోజు నుంచి ఈ వనం నీదే, నీ సొంతం అని చెప్పేస్తాడు. అని చెప్పగానే ఇంకా రాజు కూడా చాలా సంతృప్తి చెందుతాడు. అమ్మయ్యా, ఈరోజు నేను ఒక మంచి పని చేశాను అని అనుకొని చాలా హ్యాపీగా ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ అదే దారి గుండా వెళ్తుంటాడు రాజు. మళ్ళీ వస్తాడు. ఓకే, వస్తే మళ్ళీ కనిపిస్తాడు ఈ వృద్ధుడు, అదే సేమ్ మూట వేసుకొని వెళ్తుంటాడు. అదేంటి, వీడికి నేను చందనవనమే ఇచ్చాను, ఇంకా వీడి ఇంత బీద పరిస్థితిలో ఉన్నాడేంటని మళ్ళీ పిలుస్తాడు రమ్మని. ఇక్కడ రా, ఏముంది ఆ మూటలో అంటే బొగ్గులు అంటాడు. నువ్వు మళ్ళీ బొగ్గులు ఎందుకు అమ్ముకుంటున్నావు, నీకు అంత మంచి చందన వనమే నేను ఇస్తే హాయిగా కావాలంటే ఆ వనాన్ని అమ్ముకోకూడదా ఎవరికైనా? అది అమ్ముకుంటే నీకు ఎంత డబ్బులు వస్తాయి, నువ్వు ఉన్నంతకాలం తర్వాత నీ నెక్స్ట్ తరం వాళ్ళకు కూడా కావాల్సినంత ఆస్తి వస్తుంది, డబ్బు వస్తుంది, నీకు హ్యాపీగా ఉండొచ్చు కదా అంటాడనమాట. అంటే నేను దాన్ని అమ్మలేదు అంటాడు. మరి ఏం చేసావు అంటే, మీరు ఇచ్చిన చందనవనంలోనే ఆ చందనాన్నే కొట్టి ఆ చెట్లను నరికేసి దాన్ని కాల్చి బొగ్గులు చేసి అమ్ముకుంటున్నాను అంటాడు. ఇంకా రాజుకు పాపం ఏం మాట్లాడతాడు, ఆయనకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అరే ఎందుకు బొగ్గులు అమ్ముతున్నావు, చందనాన్ని ఎవడైనా బొగ్గులు చేసి అమ్ముకుంటాడా,
చందనాన్ని చందనంగానే డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు కావాలంటే. ఎంతో రిచ్ పర్సన్ అవ్వచ్చు. అంటే అప్పుడు ఆయనకు అనిపిస్తుంది అంటే మనము దానం ఇస్తే కూడా దాన్ని యూటిలైజ్ చేసుకునే తెలివితేటలు లేనప్పుడు ఇంకా అది వేస్ట్ కదా. నువ్వు ఎంత వరం ఇస్తే ఏముంది, ఏది ఇస్తేనేముంది, దాన్ని యూజ్ చేసుకోవడం తెలియని వాడు అని ఈయన అనుకుంటాడు. ఇలాగే అంటే చాలా మంది కూడా ఈ స్టోరీ చాలా మందికి రిలేట్ అవుతుంది. మనకు భగవంతుడు ఎన్నో ఇస్తాడు. అంటే తర్వాత మనకి ఈ ప్రపంచం కూడా, ఈ సొసైటీ కానీ మనకు చాలా ఇస్తూ ఉంటుంది మనకు. కానీ మనకు తెలియదు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు. మనకు జ్ఞానేంద్రియాలన్నీ ఇచ్చాడు దేవుడు, మనకు కాళ్ళు చేతులు ఇంత ఇచ్చాడు. అందరం ఒకేలాగా యూజ్ చేసుకుంటున్నామా? లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒకరు మంచికి యూజ్ చేస్తున్నారు, ఒకరు చెడుకు యూజ్ చేస్తున్నారు. అసలు ఉపయోగించకుండానే లేజీగా ఉండిపోతున్నారు చాలా మంది. అలా అంటే మనకు అన్నీ ఉన్నాయి, మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు భగవంతుడు ఇచ్చింది ఏంటి అంటే ప్రకృతి. అది అందరికీ ఈక్వల్గా ఉంది. అది మనం ఉపయోగించుకోవడంలో ఉంది. అది తెలియదు చాలా మందికి. సో అలా తెలియని వాళ్లకు అంటే రాజు ఇచ్చిన చందనవనం దానం లాంటిది అనమాట. అది కూడా అది ఏది ఇస్తే ఏముంది, నీకు యూజ్ చేసుకోవడం తెలియనప్పుడు ఏది ఇచ్చినా నిరుపయోగమే. మీరు అన్నట్టు మేడం, చాలా మంది అన్ని ఉన్నా కూడా ఏమి చేయలేరు, సోమరి అంటారు. ఇక సోమరిలా ఉండడము సోమరితనం కాదు కానీ ఉపయోగించుకోవడం తెలియదు. రైట్ వేలో మనకు వచ్చిన దాన్ని రైట్ వేలో ఎలా యూజ్ చేసుకోవాలో తెలియాలి. రాజు హ్యాపీగా అది అమ్ముకొని బతకరా అని వాడికి చెప్పాడు. వాడు దాన్ని కూడా కొట్టి మళ్ళీ బొగ్గులు చేసే వాడుకుంటున్నాడు. అంటే వాడి మెయిన్ కాన్సెప్ట్ బొగ్గులే. అంటే ఏమిచ్చినా దాన్ని బొగ్గు చేసేస్తాడే తప్ప దాని నుంచి లాభం పొందడం మాత్రం పొందాలి అనేది ఆలోచన లేదు. ఎంత విలువైనది చందనవనం అంటే, అంటే దాని వాల్యూ తెలియదు చాలా మందికి. మనకు దొరికిన దాని వాల్యూ తెలియదు అనమాట. వాల్యూ తెలిస్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అది నెక్స్ట్ తెలుస్తుంది. ముందు అసలు దాని వాల్యూ తెలియాలి, యూజింగ్ తర్వాత విషయం. అదే. సో చందనవనం కదా, బాగుంది మేడం. థ్యాంక్ యూ. నమస్తే.